హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు జవహర్ నవోదయ ఎగ్జామ్ సంబంధించి మ్యాథమెటిక్స్ నందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సొల్యూషన్స్ను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియో నందు నేర్చుకుందాం. మరి క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో కూడా ఈ వీడియో నందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ముందుగా మనకి అబ్జర్వ్ చేసినట్టయితే 41 నుంచి 60 వరకు 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ పేపర్ నందు. మరి ఇందులో కూడా మనకి అర్థమెటిక్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ద నెంబర్ బి ఈజ్ 10% లెస్ దెన్ అనదర్ నెంబర్ సి అండ్ సి ఈజ్ 5% మోర్ దెన్ 150 దెన్ బి ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ 2 నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్వశ్చన్ లోపల. ఒకటి బి ఇచ్చిండు, ఒకటి సి ఇచ్చిండు. బి ఎలా ఉంది? బి ఈజ్ 10% లెస్ దెన్ అనదర్ నెంబర్ సి, అంటే సి వాల్యూతో పోలిస్తే 10% లెస్ ఉంది బి నెంబర్. సి ఈజ్ 5% మోర్ దెన్ 150. సి అనేది ఎలా ఉంది? 150కి 5% మోర్ ఉంది. ఇది మన క్వశ్చన్ లోపల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఈజ్ 10% మోర్ దెన్ 150. సో సి ఈజ్ ఈక్వల్ టు 150 ఇంటూ 5% మోర్, అంటే మోర్ దెన్ 5%. సో వాట్ ఈస్ ద 5% ఆఫ్ 150? దీన్ని 2 టైప్స్గా సాల్వ్ చేయొచ్చు. సో ఒకటేమో 150 ఇంటూ 105, 5% మోర్ కాబట్టి 105/100 ఇలా ఒకటి చేయొచ్చు. లేదు అంటే ఇంకొకటి ఏం చేయొచ్చు, ఫస్ట్ 5% ఆఫ్ 150 ఫైండ్ అవుట్ చేస్తాం. 5% ఆఫ్ 150 అంటే ఏమవుతుంది? 7.5 అవుతుంది. ఈ 7.5ను 150కి యాడ్ చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. 157.5, 157.5 ఇది సి వాల్యూ అవుతుంది. ఇలా చేయొచ్చు. లేదంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇలా కూడా చేయవచ్చు. అంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 3 5 2 సో మల్టిప్లై చేస్తే 315/2 డివైడ్ చేస్తే 157.5 ఇలా కూడా చేయవచ్చు. ఇప్పుడు సి వాల్యూ వచ్చింది. బి ఏం చెప్పిండు? 10% లెస్ దెన్ అనదర్ నెంబర్ సి. సో బి వాల్యూ ఎంత అని చెప్పిండు? 10% లెస్ ఆఫ్ సి. సో 10% లెస్ అంటే 90%. 90/100 ఇంటూ 157.5 అవుతుంది. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9తో మల్టిప్లై చేస్తాం. 9తో మల్టిప్లై చేసి చేయడం జరుగుతుంది. సో 9తో మల్టిప్లై చేస్తే 9 5 45, 9 7 63, 67, 9 5 45, 51, 9 1 9 14. సో 1417.5/10 అవుతుంది. మనకి డివైడ్ చేస్తే 141.75 వస్తుంది. ఇది ఒక మెథడ్. లేదు అంటే ఇప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఫస్ట్ దీంట్లో సెకండ్ మెథడ్ అనేది ఈజీగా అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? సి అంటే ఏం చేయాలి? బి కంటే 5% మోర్. 5% 150లో 5% యాడ్ చేస్తాం. 150 5% ఆఫ్ 150 ప్లస్ 150. సో 7.5 ప్లస్ 150 157.5 అవుతుంది. ఇప్పుడు దీనిలో బి వాల్యూ అంటే ఏం చేయాలి? 10% లెస్ చేయాలి. 10% అంటే ఎంత అవుతుంది? 15.75. 15.75. సో 5 7 1 4 1 141.75. సో ఇలా చేసిన ఆన్సర్ అయితే ఇది వస్తుంది. మనకి సెకండ్ పద్ధతి అయితే ఈజీగా అవుతుంది. ఫస్ట్ 10% మోర్ కాబట్టి 5% మోర్ కాబట్టి 150లో 5% 7.5 అవుతుంది. యాడ్ చేస్తే 157.5 అవుతుంది. సో బి వాల్యూ 10% లెస్ కాబట్టి ఓన్లీ 10% ఎంత అవుతుందంటే 15.75 అవుతుంది. మైనస్ చేస్తే 141.75. ద సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 45 60 అండ్ 75. సో ఇందులో మనము ఎట్ ఏ టైం రెండు కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 45 60 75. ఇందులో ఒకసారి మళ్ళీ 3 నెంబర్స్ ఇచ్చింది కాబట్టి 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ రెండింటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ముందుగా హెచ్సిఎఫ్ తెలుసుకుందాం. సో ఎల్సిఎఫ్ని మనము డైరెక్ట్ కూడా తెలుసుకోవచ్చు. మరి ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ 3 నెంబర్స్ ఏ నెంబర్స్తో డివైడ్ అవుతున్నాయో మరి 3 నెంబర్స్ కూడా డివైడ్ అయ్యేటువంటిది ఏదైతే ఉందో అదే మనకి కామన్ ఫ్యాక్టర్ అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. సో దీస్ 3 నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 5. సో 5 9 5 12 5 15. అగైన్ 3 టేబుల్లో డివైడ్ అవుతున్నాయి 3 నెంబర్స్ కూడా. 3 3 3 4 3 5. సో ఇప్పుడు ఈ 3 నెంబర్స్ కూడా ఏ నెంబర్స్తో డివైడ్ అవుతున్నాయో వాటి యొక్క ప్రొడక్ట్ అనేది ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి హెచ్సిఎఫ్ వచ్చింది. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. ఎందుకు? 3 4 5 దీస్ 3 నెంబర్స్ ఆర్ నాట్ డివిజబుల్ అనదర్ దెన్ 1. 1 కాకుండా వేరే నెంబర్తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి వస్తుంది. నెక్స్ట్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో 5 3 15 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ 3 4 12, 12 5 60. సో 15 ఇంటూ 60 900 ప్లస్ 15 915. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 0.9 డివైడెడ్ బై 0.3 ఇంటూ 0.3. ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే 0.9 is divided by the product of 0.3 into 0.3. Here
These two are in the brackets. So apply the BODMAS rule. First of all, 0.9 is right again. So 0.3 into 0.3. The product is 3 3 9, 0.09. In the decimal part 2 digits ఉన్నాయి కాబట్టి 0.09. సో ఇప్పుడు 0.9ను 0.09తో డివైడ్ చేయాలి. అయితే డెసిమల్ పార్ట్లో 2 డిజిట్స్ ఉన్నాయి, మరి న్యూమరేటర్లో డెసిమల్ పార్ట్లో 1 డిజిట్ ఉంది. ఇప్పుడు ద 0 రైట్ సైడ్ ఆఫ్ ద 9. సో ఇప్పుడు ఇన్ ద న్యూమరేటర్ డినామినేటర్ బోత్ ఆర్ ఇన్ ద డెసిమల్ పార్ట్ 2 డిజిట్స్. సో రిమూవ్ ద డెసిమల్ పాయింట్ బికాస్ బోత్ ఆర్ మల్టిప్లై బై 100. సో 90/9. 9 1s 9 10s ద ఆన్సర్ ఈస్ 10. ఓకే. సో ఎప్పుడైనా సరే మనకి ఇచ్చినటువంటి దాని లోపల డెసిమల్ నెంబర్ లోపల డినామినేటర్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇంటీజర్గా మార్చుకోవాలి. ఇంటీజర్గా మార్చుకోవడం కోసం డెసిమల్ పార్ట్ ఎన్ని డిజిట్స్నో చూడాలి. 2 డిజిట్స్ ఉంటే మల్టిప్లై బై 100. న్యూమరేటర్ డినామినేటర్ 100తో మల్టిప్లై చేస్తే మరి 9 అవుతుంది, ఇక్కడ 90 అవుతుంది. 9 1s 9 10s. సో ఆన్సర్ 10. వాట్ విల్ బీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 6 digit నెంబర్ అండ్ ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్? సో రైట్ ద గ్రేటెస్ట్ 6 digit నెంబర్. ఆల్ 6 9s in the 6 digit greatest number. 5 digit greatest number is right 5 9s. So difference means subtract. So 0 0 0 9. 9 after 5 zeros. So option D is the correct option. What is the difference between the greatest 7 digit number and smallest 4 digit number? Greatest 7 digit number, all are the 7 9s. So smallest 4 digit number 1000. So difference 9 9 9 8 9 9 9. 3 9s 8, again 3 9s. Okay. So option D is the correct option. Amit bought a table for 1200 rupees and spent 200 rupees on its repair. He sold it 1680. His profit or loss percentage? So here Amit bought a table 1200 rupees, spent repair 200. Total cost price is 1400 rupees. This total amount is cost price is 1400 rupees. Selling price is 1680 rupees. So 1680 rupees. Here selling price is more than cost price. అమ్మినటువంటి వేళ కొన్న వేళకి ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది? 280 రూపీస్ వచ్చింది. ప్రాఫిట్ ఈజ్ 280 రూపీస్. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ మల్టిప్లై బై 100. సో హియర్ క్యాన్సల్ 0 0 2 zeros క్యాన్సల్. 14 1s 14 2s. సో ద పర్సెంటేజ్ ఇస్ 20% ఇస్ ప్రాఫిట్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 20% ప్రాఫిట్. 140.75 multiply 0.01. So these numbers are multiplied by 14075. So put the point before 4 digits. In the decimal part 2 digits, total 4 digits. 1 2 3 4. So 1.4075. So option C is the correct option. Okay. Observe the question. 1/4 of birds of flock are the river bank and 1/5 of the flock are in the rest. Remaining 22 birds are wandering in search of food. What is the number of birds which are in the nest? నెస్ట్లో ఉన్నటువంటి బర్డ్స్ ఎన్ని ఉన్నాయని అడిగిండు. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే టోటల్ బర్డ్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. టోటల్ బర్డ్స్ ఎక్స్ అనుకున్నట్టయితే మనకి 1/4 ఆఫ్ బర్డ్స్ మరి మనకి రివర్ బ్యాంక్ ఒడ్డున ఉన్నాయి. 1/5 ఆఫ్ బర్డ్స్ ఆర్ ఇన్ ద నెస్ట్ ఉన్నాయి. 22 బర్డ్స్ ఆర్ సర్చింగ్ ఫర్ ఫుడ్ కోసం ఎత్తున్నాయి. టోటల్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే సో దీస్ టూ ఆర్ ద అన్లైక్ టర్మ్స్ కాబట్టి 5x + 4x 9x బై దే ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 20 + 22 టోటల్ ఎక్స్ అవుతుంది. సో వేరియబుల్ టర్మ్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో x మైనస్ 9x బై 20 ఈజ్ ఈక్వల్ టు 22 అవుతుంది. సో 20 × 1 x 20x మైనస్ 9x 11x అవుతుంది. 11x బై 20 ఈజ్ ఈక్వల్ 22. 11 1 11 2 22 40. సో x వాల్యూ 40 అవుతుంది. అంటే టోటల్ బర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 40. టోటల్ బర్డ్స్ 40 అయితే మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఆర్ ద నియర్ నెక్స్ట్లో ఎన్ని ఉన్నాయంటే 1/5. సో 40లో 5th పార్ట్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. In how many years does the sum is 1200 rupees become 1800 at the rate of simple interest 5% annum? ఇక్కడ how many years does the sum టోటల్ అమౌంట్ 1200కి 1800 ఎప్పుడు అవుతుంది? సో ఇక్కడ ఇంట్రెస్ట్ టోటల్ అమౌంట్ 1200 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇస్తే టోటల్ ఎంత కావాలి? 1800 రూపీస్ కావాలి. అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఎక్స్ట్రా అమౌంట్ ఎంత వస్తుంది? 600 వస్తుంది. ఏ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు PTR/100. PTR/100. సో ఐ వాల్యూ ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ వాల్యూ 600 రూపీస్, ప్రిన్సిపల్ అమౌంట్ 1200, టైం మనకు అడిగిందే హౌ మెనీ ఇయర్స్, టైం అడిగిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 ఇచ్చిండు బై 100. సో క్యాన్సల్ చేస్తున్నాం. ఇప్పుడు 12 1s 12 5s 60 0. అగైన్ 5 టేబుల్లో 5 1s 5 0s. సో ద టైమ్ ఈస్ 10 years. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. హౌ మెనీ bricks will be required for a wall 8 meters long, 6 meters high
and 22.5 meters thick. If each brick measures 25 centimeters, 11.25 centimeters and 6 centimeters. సో ఇక్కడ మనకి టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద వాల్ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద బ్రిక్. ఇక్కడ ఫార్ములా మనం ఉపయోగించేది నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాల్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రిక్. వాల్యూమ్ ఆఫ్ వాల్ ఎంత ఉంది మనకి? సో 8 మీటర్స్ లాంగ్ ఇచ్చిండు అంటే 800 సెంటీమీటర్స్. 6 మీటర్స్ హైట్ అంటే 600 సెంటీమీటర్స్. 22.5 సెంటీమీటర్స్ థిక్నెస్, ఇది సెంటీమీటర్లో ఉంది కూడా అది అలాగే రాసుకుంటాం. డివైడెడ్ బై మిజర్స్ యొక్క బ్రిక్ యొక్క మిజర్స్ 25 సెంటీమీటర్స్, 11.25 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. ఇప్పుడు 25 టేబుల్లో డివైడ్ చేస్తున్నాం. 25 3 75, 5 మిగులుతుంది. 25 2 50, 6 1 600. ఇక్కడ 11.25 ఉంది, ఇక్కడ 22.5 ఉంది. దీనికి డబల్ ఇది అవుతుంది. సో ఇది రాసుకున్నాం. ఇప్పుడు సో 100 2 200, 232 6,400. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 6. If 15 minus 15 divided by 15 into 6 is equal to x. 15 minus 15 divided by 15 into 6 that is equal to x. Find the x value. ఇక్కడ apply the Bodmas rule. So division, multiplication, addition after subtraction. So division, these two are divided by 15 divided by 15 that is equal to 1. 15 minus 1 into 6 is equal to x. After that multiply 1 6 is 6. 15 minus 6 is equal to x. X is equal to 15 minus 6 is equal to 9. So option C is the correct option. 3 by 8 divided by 5 by 3 minus 1 by 6 in the bracket plus 5 by 8. Here first of all apply the Bodmas rule. In the bracket simplify. So 3 by 8 write again divided by. So these two are the unlike terms. So first one is 5 by 3, second one is 1 by 6. First one is both are multiply numerator and denominator by 2. So 10 by 6 because change to like fractions. 10 by 6 minus 1 by 6 plus 5 by 8. So 3 by 8 divided by 10 minus 1 9. So 9 by 6 plus 5 by 8. So these two are divided. One rational number is divided by another rational number, or one fraction is divided by another fraction. 3 by 8 multiply reciprocal of second fraction 6 by 9 plus 5 by 8. So multiply 3 1s are 3 3s are cancel, 3 1s are 3 2s are cancel. So therefore the answer is 2 by 8 plus 5 by 8. 2 by 8 plus 5 by 8 equal to 7 by 8. So option C is the correct option. Option C. The value of x which makes the following statement true is. So 3 7 by 11. This is the mixed fraction converted into improper fraction. 11 3 is 33. 33 plus 7 40. So 40 by 11 into 11 by 5 in the bracket divided by 3 by 7 into x is equal to 4 by 3. So here 5 1s are 5 8 cancel, 11 11 cancel. So 8 by 1 divided by, so 3 into x, 3x by 7 is equal to 4 by 3. Here first one is right same, reciprocal of second fraction 7 by 3x is equal to 4 by 3. Here cross multiplication 8 into 7 into 3, 8 into 7 into 3 is equal to 4 into 3x, 4 into 3x. Here 4 1s are 4 2s cancel, 3 1s are 3 1s cancel. X is equal to 7 2s 14. X is equal to 14. So option B is the correct option. Option B. 5% of 10% of 175 grams is equal to 5% of means 5 by 100, half means multiply, 10% of means 10 by 100 into 175 grams is equal to value enta adindu. So here 10 1s are 10 10s are cancel, remaining multiply 175 into 5. So 5 5s are 25, 5 7s are 35, 37, 5 1s are 5, 8 by 1000. In the denominator 3 zeros, 1 after 3 zeros, put the point before 3 digits, 0.875 grams, 0.875 grams. Option C is the correct option. Which of the following is not equal to 25? ఈ కింది వాటిలో 25 కి ఈక్వల్ కానటువంటిది ఏది? సో ఫస్ట్ వన్ 100 divided by 4 that is equal to 25. 50 minus 25 is equal to 25. ఇది ట్రూ. మనకి నెక్స్ట్ 20 divided by 4 5. 20 plus 5 25. This is also 25. నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్ ఉన్న చేయాలి కాబట్టి 10 plus 5 2 10 plus 10 minus 5 5. Their sum is equal to 25. This is also 25. Next one 24 plus 2 into 1. 2 1s are 2. 2 plus 24 26. So this answer is 26. So మన క్వశ్చన్ అనేది నాట్ ఈక్వల్ టు 25 కాబట్టి 25కి ఈక్వల్ కానటువంటిది ఏది అంటే లాస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.
A square and a rectangle have the same perimeter. If the sides of the square is 16 meters and length of the rectangle is 18 meters, the breadth of the rectangle. Here మనకి ఇచ్చినటువంటి దానిలో కూడా 4a స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎంత అవుతుందో రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ కూడా బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పిండు. మరి స్క్వేర్ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ బోత్ ఆర్ ఈక్వల్. మరి స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటే 4 into 16. ఎందుకు 16 is the length of the square is equal to 2 times of L plus B. L means 18 plus B. ఇది ఫార్ములా. 14 6 is 64. స్క్వేర్ యొక్క పెరిమీటర్ 64. స్క్వేర్ యొక్క పెరిమీటర్ హాఫ్ ఎంత 32. ఈ 32 అనేది రెక్టాంగిల్ యొక్క హాఫ్ పెరిమీటర్కి ఈక్వల్. మరి హాఫ్ పెరిమీటర్లో 18 ఇచ్చిండు. 18కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 32 వస్తుంది 14. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ. ఏ పార్క్ ఈజ్ 1500 meters long and 750 meters wide. So a cyclist has to take 4 rounds of the park. How much time will take the speed of the 4.5 kilometers per hour? సో అబ్జర్వ్ చేసినట్టయితే పార్క్ అనేది ఇక్కడ లెంత్ బెడ్త్ ఇచ్చిండు అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి లెంత్ ఏమో 1500 meters ఇచ్చిండు. బెడ్త్ మనకి వైడ్ అనేది 750 ఇచ్చిండు. మరి యాడ్ చేసినట్టయితే సో 2 times of L plus B కాబట్టి పెరిమీటర్ అంటే 2 times of 2250. Their sum is equal to 4500. This is the length or perimeter of 1 round. సో ఇటువంటిది ఎన్ని రౌండ్స్ టోటల్ 4 rounds మల్టిప్లై బై 4. సో 4 0 జా 4 0 0 4 5 జా 20 4 4 జా 16 18,000 meters ఇచ్చిండు. ఇప్పుడు మనకి దాని యొక్క స్పీడ్ ఇచ్చిండు 4.5 kilometers per hour. 4.5 kilometers per hour. 1 అవర్కు 4.5 kilometers ట్రావెల్ చేసినట్లయితే మనకి ఎంత టైం తీసుకుంటాను అడిగిండు. ఇక్కడ 1800 meters వచ్చింది. మీటర్స్ని కిలోమీటర్లకు మార్చాలి. డివైడ్ బై 1000తో డివైడ్ చేసినట్టయితే కన్వర్టెడ్ ఇంటూ 18 kilometers వచ్చింది. మరి 4.5 kilometers per hour కాబట్టి సో 2 అవర్స్కి 9 kilometers మళ్ళీ 2 అవర్స్కి 9 kilometers టోటల్ 18 kilometers. ఆప్షన్ 4 hours ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 4 hours. 640 ఒక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 640కు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 640 ఈజ్ ఈక్వల్ టు రైట్ 2 టేబుల్ 2 320 జా 2 160 జా 2 80 జా 2 40 జా 2 20 జా 2 10 జా 2 5 జా 5 1 జా. సో 2 1 2 3 4 5 6 7 times 2 ఉండాలి 1 time 5 ఉండాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద అప్రాక్సిమేట్ రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్లో ఎక్స్ప్రెషన్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సినట్లయితే వచ్చేటటువంటి వాల్యూ అడిగిండు. ఇందులో మనకు అప్రాక్సిమేట్ వాల్యూ అంటే పాయింట్ తర్వాత నెంబర్ ఉన్నప్పుడు అబో 5 పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్ 5 ఆర్ మోర్ ఉన్నట్టయితే బిఫోర్ నెంబర్కి 1 యాడ్ చేస్తాం. 5 కానీ 5 కంటే బిలో ఉన్నట్టయితే రిమూవ్ చేస్తాం. దాని ప్రకారం 49.6 అంటే 50 రాసుకుంటాం. 50 ఇంటూ 10.2 అంటే 10 అవుతుంది. 7.1 అంటే 7 అవుతుంది. 29.7 అంటే 30 అవుతుంది. మైనస్ 5.1 అంటే 5 అవుతుంది. 20.1 అంటే 20 అవుతుంది. ఇప్పుడు అప్లై ద బోర్డ్మాల్ రూల్. ఫస్ట్ మల్టిప్లై చేయాలి కాబట్టి ఈ రెండు ఫస్ట్ మల్టిప్లై. సో 500 మైనస్ 210 మైనస్ 100. సో దీస్ టూ ఆర్ నెగిటివ్ నెంబర్స్ కాబట్టి దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 310. 500 minus 310 is equal to 190. So option D is the correct option. Next, last question in this video. We reached our destination at 2 hours 45 minutes after traveling for 4.5 hours. What did we start? So మనము రీచ్ అయిన టైం ఎంత అయిందంటే 2 hours 45 minutes. ఓకే, 2 గంటల 45 నిమిషాలకు రీచ్ అయినాం ఆఫ్టర్నూన్. ఇప్పుడు ట్రావెలింగ్ ఎంత టైం చేసినాం 4.5 hours చేసినాం. వెన్ డిడ్ వీ స్టార్ట్, ఎప్పుడు స్టార్ట్ అయినాం. సో ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే ఆఫ్టర్నూన్ 2:45 అంటే టోటల్ 14 hours 45 minutes. ఓకేనా, మనకి 24 hours టైంలోకి మార్చినట్టయితే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 14.45 వచ్చింది. ఇప్పుడు దీనిలో 4.5 hours మనం ట్రావెల్ చేసినాం కాబట్టి 4:30 minutes తీసేస్తాం. సో మనం స్టార్ట్ అయినటువంటి టైం వచ్చేసి మనకి 10:15 10:15 AM. 10:15 AM. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.